టెంపుల్స్ కార్నర్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే నవమి నాడు మనం శ్రీరామనవమి జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం నాడు మనకి శ్రీరామనవమి వచ్చింది. ఈ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి తప్పకుండా ఉపవాసం చేస్తారు. ఈ రోజు సీతారాముల కళ్యాణ ఘట్టంలో ఉన్న దేవుడి ఫోటో ఒకటి తీసుకుని, కళ్యాణ ఘట్టం ఫోటో లేని వారు సీతారాముల వేరే ఫోటో అయినా పర్వాలేదు, స్వామివారికి నెయ్యి దీపం వెలిగించి వడపప్పు పానకం సెలవిడి ప్రసాదంగా పెట్టాలి. పూజ అయిన అనంతరం రామాయణంలోని బాలకాండ సర్గను ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలి. రామనామ బీజాక్షరాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. రామ్ అనే మంత్రాన్ని చదవడం వల్ల మనలో ఉన్న చెడు ప్రభావాలు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కుదిరిన వారు ఈ నామాన్ని 1000 సార్లు పఠించండి. శ్రీరామనవమి నాడు చాలా మంది రాముడికి కళ్యాణం జరిగిన రోజు అని అనుకుంటారు, కానీ నిజానికి చైత్రమాసం శుక్లపక్షం నాడు శ్రీరాముడు జన్మించిన రోజు. అందుకే శ్రీరాముడి జన్మ రహస్యం తెలుసుకోవడం, బాలకాండను పారాయణం చేయడం చాలా మంచిది. భద్రాచలంలో రాముడి భక్తుడైన కంచర్ల గోపన్న నవమి నాడు స్వామివారికి కళ్యాణం చేయడం ఆనవాయితీగా చేశారు. శ్రీరామదాసు స్వామివారి కళ్యాణం మొదటిగా చేశారు. అది ఇప్పటికీ మనకి ఆనవాయితీగా నడుస్తుంది. ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ దక్షిణ భారతదేశం మొత్తం అన్ని రామ మందిరాల్లో మనకి సీతారాముల కళ్యాణం జరుపుతూ ఉంటారు. భద్రాచలంలో ఈ కళ్యాణాన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు ఆలయానికి వెళ్తారు. ఆలయానికి వెళ్ళలేని వారు టీవీ ఛానల్స్ లో మనకి ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటుంది. కళ్యాణాన్ని టీవీలో కూడా వీక్షించవచ్చు. మనకి దగ్గరలో ఉన్న ప్రతి రామ మందిరంలో స్వామివారి కళ్యాణం జరుపుతూ ఉంటారు. ఇంట్లో మీరు పూజ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ గుడికి వెళ్లి స్వామివారి కళ్యాణం వీక్షించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వివాహం కాని వారు, సంతానం లేని వారు శ్రీరామచంద్రుని కళ్యాణం చూస్తే వాళ్ళకి వివాహం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. కొంతమంది వ్రతములాగా శ్రీరాముని కళ్యాణాన్ని ఇంట్లో కూడా జరుపుకుంటారు. స్వామివారి కళ్యాణం అభిజిత్ లగ్నం మందు చేస్తారు. ఈ లగ్నం మనకి ఏప్రిల్ 6వ తారీఖున పొద్దున్న 11:40 నుండి మధ్యాహ్నం 12:28 వరకు ఉంది. ఇంట్లో లేదా ఆలయాల్లో కళ్యాణం చేయాలనుకునే వారు 10:30 నుండి 12:28 లోపు కళ్యాణాన్ని పూర్తి చేసుకోవాలి. ఈ కళ్యాణాన్ని వీక్షించిన, పాల్గొన్న సంతానాభివృద్ధి, సంపద అభివృద్ధి జరుగుతుంది. స్వామివారి కళ్యాణంలో తలంబ్రాలు ప్రతి ఒక్కరికి ప్రసాదంలో పంచుతారు. వీటిని ఇంటిలో పెట్టుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి. భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి ముత్యాల తలంబ్రాలు, చేతితో ఒలిచిన బియ్యంతో చేసిన తలంబ్రాలు వాడతారు. ఇవి దొరికిన వారు చాలా అదృష్టంగా భావిస్తారు. భద్రాచలం వెళ్ళలేని వారికి మనకి దగ్గరలో ఉన్న ఆలయాల నుండి తలంబ్రాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. రామకోటిని ప్రారంభించాలనుకునే వారు శ్రీరామనవమి రోజు ఎక్కువగా ప్రారంభిస్తారు. ఈ రోజు రామనామం జపించిన వారికి 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. శ్రీరామనవమి నాడు సాయంత్రం రామాయణంలోని రాముడికి పట్టాభిషేకం జరిగిన సర్గను మీరు 108 సార్లు పారాయణం చేయగలిగితే కొత్త ఉద్యోగం గురించి చూస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు ఉన్న వారికి సమస్యలు తీరిపోతాయి. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి మంచి ఫలితం ఉంటుంది. రాముడు మానవులలో ఉత్తముడు. రావణ సంహారానికై భూమి మీద మానవుడి రూపంలో రాముడు జన్మించాడు. హిందూ ధర్మం అంటే ధర్మానికి లోబడి ఉండడం. దానికి నిలువెత్తు రూపం శ్రీరామచంద్రుడు. సనాతన ధర్మం పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది శ్రీరామచంద్రుడే. రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు పెద్దలు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీరామనవమిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. టెంపుల్స్ కార్నర్ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టెంపుల్స్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.